సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ సంతోషమాత దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు బాల త్రిపుర సుందరి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాజశేఖర్ శర్మ సిద్ధాంతి మాట్లాడారు. గత 26 ఏళ్లుగా పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా సరస్వతి, కృష్ణమాచార్య మాధవానంద సరస్వతి, చంద్రశేఖర సిద్ధాంతుల ఆశీస్సులతో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రతి శ్రావణ మాసంలో మహిళలతో వరలక్ష్మి వ్రతాలు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాల సందర్భంగా దాతల సహకారంతో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నట్లు చెప్పారు. అలాగే సాయంత్రం వేళలో భజన కార్యక్రమాల నిర్వహణ ఉంటుందన్నారు. 26 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఇక్కడ అత్యంత వైభవంగా చేస్తున్నాం. సద్గురుదేవులు గురు మదనానంద సరస్వతి క్షేత్ర పీఠాధీశ్వరులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారు, అలాగే వర్గల్ సరస్వతి క్షేత్ర నిర్మాత, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ శ్రీ బ్రహ్మశ్రీ ఆయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారి మార్గదర్శనంలో వారి పరిపూర్ణ అనుగ్రహం చేత సద్గురుదేవులు మదనానంద సరస్వతి, కృష్ణానంద సరస్వతి, మాధవానంద సరస్వతి స్వామివారుల ఆశీస్సుల చేత ఈ గజవెలి పట్టణంలో శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా మనకు అలంకార దర్శనమిస్తుంది. ఇప్పుడే కలశస్థాపన పూర్తయింది. అమ్మవారి ప్రాతకాలంలో ఈ 9 రోజుల పాటు అమ్మవారికి ఉదయము సాయంకాలం 2 పూటల దేవీ చతుషష్ఠి ఉపచార పూజ, అమ్మవారి మహాపూజ 64 ఉపచారాలతో అమ్మవారిని నిద్ర మేలుకొలిపిన నుండి జోలపాట వాడేంత వరకు 64 ఉపచారాలతో అమ్మవారి పూజ 2 పూటలా ఇక్కడ జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతుంటాయి. తర్వాత రాత్రిపూట 8 గంటలకు సాంస్కృతిక కళావేదిక పైన ప్రతిరోజు మన తెలంగాణ